తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామంలో పోడవచ్చున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. దేవా తన యొక్క సమయంలో దేవా తండ్రిని ప్రార్థించుచుండగా దేవా తండ్రి అయినా మరి మా యొక్క ప్రతి అవసరతను అకరతను గుర్తెరిగిన నా తండ్రివి దేవా తండ్రి అయినా. ముఖ్యంగా ఉద్దేశం దేవా తండ్రి జేసీఎం మినిస్ట్రీస్ని దేవా తండ్రిని ముందుకు తీసుకువెళ్ళాలి ఎస్సయ్య. దేవా తండ్రి అయినా జీసస్ చిల్డ్రన్స్ మినిస్ట్రీస్ని దేవా తండ్రి అయినా నూరంతలుగాను వెయ్యంతలుగాను ఆశీర్వదించండి ఎస్సయ్య. దేవా తండ్రి చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ను దేవా తండ్రి అయినా నీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగాను దేవా తండ్రి అయినా అలాగే ఈ యొక్క టీవీలో ప్రచారం అయ్యేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎస్సయ్య. ప్రతి ఒక్కళ్ళు దేవా తండ్రి అయినా మరి సబ్స్క్రైబ్ చేసుకొని దేవా తండ్రి అలాగే నా తండ్రి మా యొక్క మినిస్ట్రీస్కి దేవా తండ్రి ఎంతగానో సహాయపడవలసిందిగా కోరుచున్నాం ఎస్సయ్య. దేవా తండ్రి అయినా అలాగే దేవా తండ్రిని ఆత్మీయంగా ఎదుగుదలకు కూడా మాకు ఉపయోగపడుతున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఎస్సయ్య. దేవా తండ్రి అయినా మినిస్ట్రీస్కి దేవా తండ్రి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అనుగ్రహించండి నా తండ్రి. దేవా తండ్రి ఫౌండర్ అయినటువంటి దేవా తండ్రి అయినా అలెక్స్ నవీన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవా తండ్రి అయినా ఆత్మీయ ఎదుగుదలను ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ఎస్సయ్య. దేవా తండ్రిని ఆర్థికంగా కూడా మీరు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. దేవా తండ్రి వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్నటువంటి దేవా తండ్రి ప్రతి ఒక్కరిని దేవా తండ్రి పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి ఎస్సయ్య. గొప్పగా వాడుకోనండి ఎస్సయ్య. నీ యొక్క కాడిని మోయట దేవా తండ్రి ఎంతో మేలు దేవా నా తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని మేము చేత పట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఎస్సయ్య. మాకు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవా తండ్రి నా యొక్క మినిస్ట్రీస్లో దేవా తండ్రి ఉన్నామనే సంతోషం నా తండ్రి. దేవా తండ్రి నా యొక్క సంతోషాన్ని జీవితాంతం దేవా తండ్రిని మేము ఎంజాయ్ చేయాలి ఎస్సయ్య. అలాగే నా తండ్రి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు దేవా తండ్రి జరుగుతుండగా దేవా తండ్రి మరి నీ యొక్క ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరించండి ఎస్సయ్య. ఇందులో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవా తండ్రి నీ యొక్క చేతుల కింద కాచి కాపాడనండి ఎస్సయ్య. దేవా తండ్రి నీకు మహిమకరంగా మార్చుకునండి దేవా తండ్రి వాళ్ళకి ఎంతగానో దేవా తండ్రి మీరు ఆశీర్వాదాలు కుమ్మరించండి ఎస్సయ్య. దేవా తండ్రి చిన్నపిల్లల్ని మొదలుకొని దేవా తండ్రి పెద్దవాళ్ళ వరకు దేవా తండ్రి ప్రతి ఒక్కళ్ళు మీరు జ్ఞాపకం చేసుకునండి ఎస్సయ్య. దేవా తండ్రి మీరే దేవా తండ్రి యొక్క మినిస్ట్రీస్కి అండగా దేవా తండ్రి మీరు ఉండండి ఎస్సయ్య. దేవా తండ్రి సహాయం మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఎస్సయ్య, మీ నుంచే నా తండ్రి. దేవా తండ్రి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దేవా తండ్రి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అలాగే నా తండ్రి వాక్యం చెప్పనైనటువంటి నీ యొక్క దీనదాసుని కూడా నీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకునండి ఎస్సయ్య. వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదల్చండి ఎస్సయ్య. దేవా తండ్రి ప్రతి ఒక్క విన్నపాన్ని చేతులకు అప్పచెప్తూ నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నీ యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమెన్. మన జీసస్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ గురించి గారు కొద్ది మాటల్లో బ్రదర్ అలెక్స్ నవీన్ కుమార్ గారు తెలియజేయనున్నారు. ప్రభు యేసు క్రీస్తు నామమున చిన్నపిల్లలందరికీ జేసీఎం మినిస్ట్రీ తరఫున మీకు నిండా వందనాలు చెల్లిస్తున్నారు. గత 4-5 సంవత్సరాలుగా కర్నూలు ప్రాంతంలో ఇక జేసీఎం మినిస్ట్రీ తరఫున నాతో పాటు యవనస్తులుగా నా తోటి స్నేహితులు నా ఫ్రెండ్స్ చిన్నపిల్లల మధ్య పరిచయం చేయడానికి దేవుని కృపను బట్టి మా కృపను బట్టి దేవుని మీ నిండా వందనాలు చెల్లిస్తున్నాము. ఆయా ప్రాంతాలలో తిరుగుతూ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ తర్వాత పప్పెట్ షోలు సాంగ్స్ పిల్లలకి నేర్పిస్తూ దేవుని యందు ఎలా మనం భయభక్తులు కలిగి ఉండాలో పిల్లలకు నేర్పిస్తూ మనము దేవుని యందు దేవునిలో మనం ఎలా నడుచుకోవాలో పిల్లలకి నేర్పిస్తూ దేవుని గురించిన సువార్తను ప్రకటించాలన్న ఒక చిన్న ఆశను దేవుడు మాలో నెరవేర్చడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుడిని నిండా వందనాలు చెల్లిస్తున్నాము. మాతో పాటు సంఘస్థులకి నా తోటి స్నేహితులకి నిండా వందనాలు చెల్లిస్తున్నాము. ఇన్ని రోజులు దేవుని పరిచయం చేయడానికి ఇచ్చిన దేవుడి మహాకృపను బట్టి నిండా వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే దేవుడు అనేది ఒక చిన్న తలంపులో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మినిస్ట్రీని దేవుడు అంచెలంచెలుగా జీవిస్తూ పాస్టర్ల సహకారంతో ముందుకు నడిపించిన దేవుని కృపను బట్టి నిండా వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ లోకంలో పిల్లల్ని ఒక సన్మార్గంలో నడిపించాలనే ఉత్సాహంతో మేము ఈ లోకంలో అంటే ఈ పరిచయం చేయడానికి ఒక దృఢ సంకల్పంతో ముందరికి వెళ్తున్నాము. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మాకందరికి కావాలి. మీ ప్రార్థనలో మా మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి.
మీరు మాకు ఇచ్చిన సహకారాన్ని బట్టి మీకు నిందానాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. మన చిత్ర పిడుగులో కీర్తి మరియు ప్రీతి మన ముందరికి యాక్షన్ సాంగ్తో చేస్తున్నారు. గులకరాయి హల్చల్ చేసింది భలే 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 ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గులకరాయి వడిసెలను తిప్పుచుండగా అరే దావీదు వడిసెలను తిప్పుచుండగా తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు గిరగిరా తిప్పి నన్ను వదులు గిరగిరా తిప్పి నన్ను వదులు గొల్యాతును కూల్చెదా నన్ను వదులు గొల్యాతును కూల్చెదా నన్ను వదులు గులకరాయి హల్చల్ చేసింది భలే 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 ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గులకరాయి అరే దావీదు వడిసెలను తిప్పి వదలగా అరే దావీదు వడిసెలను తిప్పి వదలగా ఎగిరి ఎగిరి గంతులేసి నుదుటి మీద నాట్యమాడి ఎగిరి ఎగిరి గంతులేసి నుదుటి మీద నాట్యమాడి నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు గొల్యాతును కూల్చెదా నన్ను వదులు గొల్యాతును కూల్చెదా నన్ను వదులు గులకరాయి హల్చల్ చేసింది భలే 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 ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గులకరాయి వాక్య పఠనము ప్రగతి దుర్గా ప్రసాద్ గారు చదివి వినిపిస్తారు. ఓకే పిల్లలు, మనకు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ఏర్పరచబడిన వాక్యము సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ కొద్ది వాక్యం దేవుడు జీవించి ఆస్వాదించుకున్నాను. మెసేజ్ బై రెవరెండ్ పాస్టర్ బిఎస్ ఉదయ్ కుమార్ గారు. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. ఈ జేసీఎం మినిస్ట్రీ ద్వారా మనం కలుసుకోవడము, ప్రైజ్ టీవీలో ఈ మినిస్ట్రీని మనం కలిగి ఉండటం దేవుని చిత్తం. సో ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి జేసీఎం టీం మెంబర్స్కి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు, ఈ సాయంకాలం ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ మధ్యలోకి వచ్చాను. ఒక చిన్న స్టోరీ, ఇది బైబిల్ స్టోరీ. ఈ స్టోరీని మనము విని దేవునిలో మనం బలపడదాం. ఒక ఊర్లో ఒక అమ్మ ఉంది. అమ్మకు ఒకటే ఒక కుమారుడు.
ఆ కుమారునికి చిన్నప్పటి నుండి తల్లి ఏది అడిగితే అది ఇచ్చేది. చాలా అల్లారుముద్దుగా తల్లి పెంచుతూ ఉంది. పెంచిన తర్వాత ఆ బాబు ఒకానొక దినమున తన యొక్క స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుండి సాయంకాలం వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి పెన్సిల్ దొంగిలించి తీసుకొచ్చాడు. పెన్సిల్ తెచ్చుకున్నందుకు మమ్మీ మందలించలేదు. పిల్లలు, మీ మమ్మీ అయితే మందలిస్తుంది కదా, దొంగతనం చేయకూడదు కదా, దేవుడు చెప్పినాడు కదా. ఆ బాబు పెన్సిల్ తీసుకొస్తే మమ్మీ ఏం చేసిందంటే, వెరీ గుడ్ నాన్న, చాలా మంచి పని చేసినావు, నాకు ఒక పెన్సిల్ బాధ తప్పించినావు అని చెప్పింది. అన్న వెంటనే బాబుకి మైండ్లో రేపు ఇంకొకటి తెచ్చుకోవాలని ఆలోచన వచ్చింది. కాబట్టి నెక్స్ట్ డే ఇంకొక థింగ్ ఆయన దొంగతనం చేసుకుని తీసుకొచ్చాడు. దాన్ని చూసి మమ్మీ సంతోషపడింది. తర్వాత ఆ విధంగా రోజు పిల్లవాడు స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క బుక్స్ కానీ, పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, సో వాళ్ళ బాక్సులు కానీ దొంగతనం చేసేవాడు. కానీ తల్లి ఎప్పుడూ మందలించలేదు, తల్లి ఎప్పుడూ తప్పు అని చెప్పలేదు. సో ఆ విధంగానే ఆ బాబుకి అది అలవాటు అయిపోయింది. సో దొంగతనం అనేది కామన్గా అయిపోయింది ఆ పిల్లోడికి. ఒకానొక దినమున పెరిగినాడు, పెద్దగైన తర్వాత ఇప్పుడు బుక్స్ కాదు కదా, పెద్దగైన తర్వాత పెద్ద దొంగతనాలు చేస్తారు. కాబట్టి ఆ బాబు రాత్రి ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ముసలాతన్ని చంపేసినాడు. చంపినప్పుడు అది సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. వెంటనే పోలీసు వాళ్ళు కనుక్కొని ఆ బాబుని తీసుకొచ్చి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత ఆ బాబుని బాగా కొట్టినారు, బాగా దెబ్బలు తగిలినాయి. సో కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో ఆ పిల్లవాడికి ఉరిశిక్ష వేసినారు. ఉరిశిక్ష వేసిన తర్వాత ఆ డేట్ వచ్చింది, రేపు మార్నింగ్ ఉరిశిక్ష వేస్తారు. ఉరిశిక్ష వేసే టయానికి జైలర్ వచ్చేసి, బాబు నీ చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగితే జైలర్తో అంటున్నాడు బాబు, అయ్యా మా మమ్మీని కలుసుకోవాలి, నేను మా మమ్మీని చూడాలనిపిస్తుంది అన్నాడు. అనగానే జైలరు ఏర్పాటు చేశాడు, రేపు మార్నింగ్ 9 o'clock ఉరి తీస్తారంటే 8 ఆ మధ్యలో మమ్మీని పిలుచుకొచ్చే ఏర్పాటు చేసేసి మార్నింగ్ మమ్మీని తీసుకొచ్చాడు. మమ్మీని తెచ్చిన తర్వాత బాబు సంతోషంతో ఉన్నాడు అనుకుంటున్నాం కదా మనము. బాబుకు చాలా కోపం వస్తుంది మమ్మీని చూస్తుంటే. చాలా కోపం వచ్చి మమ్మీని తిట్టడం మొదలుపెట్టాడు. దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మీని కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే ఆ బాబు ఒకటే మాట చెప్పాడు, మమ్మీ నేను చిన్నప్పుడు పెన్సిల్ స్కూల్లో దొంగతనం చేసినప్పుడే నువ్వు నాకు చెప్పింటే నేను ఈ పని చేయకుంటే కదా, ఈరోజు నేను ఈ విధంగా అలవాటు కావడానికి కారణం నువ్వే కదా బాబు. పిల్లలు, మరి మమ్మీ చాలా ఏడ్చింది కానీ చేయి జారిపోయింది కదా. కానీ బైబిల్లో ఒక వాక్యం ఉంది పిల్లలు, మనకందరికీ తెలుసు. సామెతలు 22:6లో ఏముందంటే, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పు, వాడు పెద్దవైనప్పటికీ దాని నుండి తొలగిపోడని. కాబట్టి చిన్నప్పుడే పేరెంట్స్గా పిల్లలకు నేర్పించాలి. పిల్లలు కూడా చిన్నప్పుడే మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఎవరైతే మంచి అలవాట్లు నేర్చుకుంటారో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత దేశానికి పనికొస్తారు, తల్లిదండ్రులకు పనికొస్తారు, సమాజానికి, సంఘానికి పనికొస్తారు. కాబట్టి పిల్లలు చిన్నప్పుడే మనం యేసయ్య గురించి తెలుసుకోవాలి. అందుకే బైబిల్ వాక్యంలో ఏముందంటే, చిన్నప్పుడే బాలురు యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకోవాలి. సో ఈ సమయంలో ఈ జేసీఎం పరిచర్య ద్వారా ఈ చిన్న వాక్యం, ఈ చిన్ని కథ చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి పిల్లలు మనం చిన్నప్పుడే యేసయ్య గురించి తెలుసుకోవాలి, సండే స్కూల్కి వెళ్ళాలి. ఇంకా సండే స్కూల్లో ఎక్కువ యేసయ్య గురించి, బైబిల్ గురించి ఇంకెక్కువ మనం తెలుసుకుంటాం. కాబట్టి టీవీలు, తర్వాత కార్టూన్ షో, సెల్ ఫోన్ల మీద గేమ్లు ఆడడం కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య గురించి తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకుంటే మన జీవితం బాగుంటుంది. లేకపోతే ఆ బాబు లాగానే మనం కూడా తప్పుదారిలో వెళ్ళిపోయి నష్టం తెచ్చుకుంటాం. కాబట్టి ఈ సమయంలో మనము ప్రభు దగ్గర నేర్చుకుందాం. ప్రభు ఇచ్చే సూచనలు, దేవుడు చెప్పే మాటలు, సండే స్కూల్ టీచర్లు చెప్పేటటువంటి మంచి కథలు, దేవుని వాక్యాలు నేర్చుకొని ఈ లోకంలో భావి భారత పౌరులం అవుదాం. సో ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. అవును ప్రభువా, ఆ బాబు చిన్నప్పుడు మమ్మీ మందలించలేదు కాబట్టి తప్పుదారిలో పడి చివరికి నాశనం అయిపోయాడు. తండ్రి, మాకు కూడా ప్రభువా సండే స్కూల్లో మీరు చెప్తున్నటువంటి మాటలు ఇదిగో మేము కూడా మారు మనసు పొందాలి ప్రభువా. చిన్ననాడే
నాయన మీ గురించి తెలుసుకోవాలి ప్రభా. బాల్యం నందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని మీ వాక్యం సెలవిస్తుండగా ఇదిగో మా చిన్నపిల్లలందరూ ప్రభా, మా కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ అయ్యా నాయన ప్రభా మీ వాక్యం నేర్చుకోవడానికి కృపను దయచేయమని ప్రైజ్ టీవీలో మా కొరకు ప్రభా మీరు సిద్ధపరిచిన సండే స్కూల్ కార్యక్రమాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థన చేసి పొందుకునిన్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మీకు సండే స్కూల్లో ప్రతి ఆదివారము సండే స్కూల్ టీచర్స్ మీకు పాటలు డాన్స్లు ఎన్నో నేర్పిస్తారు కదా. ఇప్పుడు పప్పెట్స్ వినోద్ కుమార్ అండ్ నవీన్ కుమార్. హాయ్ డోరా, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాయ్ విక్కీ, నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను డోరా. డోరా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? సండే స్కూల్కి వెళ్తున్నావా? చర్చిలో ఎలా స్పెండ్ చేస్తున్నావు? ఎలా సమయం గడుపుతున్నావు నువ్వు? ఏం సండే స్కూల్ ఏమో, మండే నుంచి సాటర్డే వరకు కంటిన్యూగా స్కూల్కి వెళ్ళడమే సరిపోయింది. ఇంకా సండే కూడా సండే స్కూల్కి వెళ్ళాలా? అసలు సండే అంటే ఏంటో తెలుసా? సండే అంటే ఆ రోజంతా ఆడుకోవాలి, ఆ రోజంతా ఎంజాయ్ చేయాలి, సెల్ ఫోన్ని చూడాలి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి. సండే అంటే ఫన్ డే. అది కాదు డోరా, సండే అంటే ఫన్ డే కాదు. సండే అంటే దేవుని దినం. ఆ రోజు మనం దేవునితో సమయం గడపడం. అవునా, నిజమా? నాకు ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్పగలవా? మరి సండే అంటే ఫన్ డే అని మన ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. అలా కాదు విక్కీ, సండే అంటే ఫన్ డేనే. ఆ రోజు ఎంజాయ్ చేయాలి, అంతేకాని దేవునితో సమయం గడపకూడదు. కాదు కాదు డోరా, అదంతా చాలా తప్పు. ఇలా చేయడం సాతాను యొక్క పనులు. సాతాను చేసే కుట్ర ఇది. ఇవన్నీ సాతాను యొక్క పనులు అని నీకెలా తెలుసు? మనం ఎలా తెలుసుకోవాలి? డోరా, నువ్వు సండే స్కూల్కి వస్తే అక్కడ మనం పాస్టర్లు, సండే స్కూల్ టీచర్లు చెప్పే కథలు, కంఠత వాక్యాలు, ఆ విషయాల వలన మనం తెలుసుకోగలం. నేను కూడా ఇవన్నీ సండే స్కూల్లోనే తెలుసుకున్నాను. మరి ఇన్ని రోజులు నేను చేసిందంతా తప్పే అంటావా? అవును డోరా, నువ్వు చేసిందంతా తప్పే. అయ్యో, దేవుడు నా తప్పులను క్షమిస్తాడా విక్కీ? ఖచ్చితంగా క్షమిస్తాడు డోరా. నా తప్పుల కోసం దేవుడు మన కోసం ఈ లోకంలో శిలువ మీద మరణించి తిరిగి 3 రోజుల తర్వాత లేచాడు. అనేక మందిని రక్షించినాడు. ఈ లోకంలో మనలాగా ఎంతో మంది తప్పులు చేసింటారు. వాళ్ళందరినీ దేవుడు క్షమించాడు. నా తప్పుల కోసం దేవుడు మనల్ని ఈ లోకంలో మన కోసం తిరిగి లేచాడు. అయితే నేను ఈరోజు నా తప్పులన్నిటినీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి రక్షణను పొందుకుంటాను. ఈ రోజు నుండి నేను ప్రతిదినం ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ప్రతి సండే చర్చికి స్కూల్కి వెళ్తాను. చాలా సంతోషంగా ఉంది డోరా, నువ్వు మారు మనసు పొందినందుకు. నీలాగానే ఈ లోకంలో అనేక మంది మారు మనసు పొందింటే చాలా సంతోషపడేవాడిని. కానీ అనేక మంది తప్పులు చేసి మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా మోసెస్ కానీ తర్వాత సౌలు అనేక మందిని, అనేక ఇశ్రాయేలు జనాంగాన్ని హింసించినాడు. కానీ పౌలుగా మారి దేవునికి పరిచర్య చేశాడు, దేవుని కోసం నిలబడ్డాడు. అతని వల్ల మనం ఎంతో మంది రక్షణ పొందారు. కాబట్టి నువ్వు కూడా దేవుని నమ్ముకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డోరా. విక్కీ, నేను మాత్రమే కాదు, నాతో పాటు నా స్నేహితులని కూడా సండే స్కూల్కి తీసుకొస్తాను, వారిని నడిపిస్తాను. అలాగే వారు కూడా వారు చేస్తున్న తప్పులని, వారు చేస్తున్న పాపాలని క్షమించమని దేవుడి దగ్గర వేడుకుందాం. మళ్ళా సండే స్కూల్కి వస్తా అని రాకుండా పోయావు, సరేనా? ఖచ్చితంగా రావాలి చూడు. డోరా, వింటున్నావా? ఓకే విక్కీ, అలాగే చేద్దాం. ఖచ్చితంగా రావాలి. అప్పుడు నువ్వు వస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నువ్వు చెప్పినవన్నీ వింటాడు. దేవుడు నీకు రిప్లై ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా సండే స్కూల్కి రావాలి. అప్పుడు సండే స్కూల్కి వచ్చి అక్కడ చెప్పే కంఠత వాక్యాలు, కథలు, పప్పెట్ షోలు, చాక్లెట్లు అన్నీ నీకు ఇస్తాడు దేవుడు, సరేనా?
నువ్వు ప్రార్థన చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను డోరా. సరే అయితే మా కోసం నువ్వు ప్రార్థన చేయి విక్కీ. మా ఫ్రెండ్స్ కూడా దేవుణ్ణి నమ్ముకునేలా, వాళ్ళు కూడా సండే స్కూల్కి వచ్చేలా నువ్వు ప్రార్థన చేయి. సరే చేస్తాను. కళ్ళు మూసుకో. వేరొకలేదు దూతల చేతను మా ఇంటి మీద బాబు చేతను మహిమాను పగలపరిచిన మా తండ్రి నైనా డోరా మనసును మార్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు నైనా. మా తండ్రి డోరా ఇప్పటి నుంచి సండే స్కూల్కి ఖచ్చితంగా వస్తానని చెప్పింది తండ్రి. ఇన్ని రోజులు బయట తిరుగుతూ టైం వేస్ట్ చేస్తూ తిరిగింది తండ్రి. నైనా డోరాని మనసు మార్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నైనా. డోరాతో పాటు డోరా స్నేహితులను కూడా వచ్చేలాగా కృప చూపండి యేసయ్యా. ప్రతి వారం మీ యొక్క సండే స్కూల్కి వచ్చేలాగా ఆశీర్వదించి కాచి కాపాడతారని ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూశారు కదా పిల్లలు, విక్కీ ద్వారా డోరా ఎలాగైతే మారిందో అలాగే ఇప్పుడున్న మనం కూడా అలాగే మారాలి. అలాగే ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే పరిస్థితి, ప్రతి చిన్నపిల్లలైనా కానీ ప్రతి సండే దేవుని మందిరానికి రాకుండా, సండే స్కూల్కి వెళ్ళకుండా, స్పెషల్ క్లాసెస్ అని స్కూళ్ళకి వెళ్తూ దేవుని మందిరానికి దూరం అయిపోతాము. కాబట్టి ఈ పప్పెట్ షో ద్వారా, ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఆశ్రయించబడాలని, డోరా ఎలాగైతే తన పాపాలను ఒప్పుకొని దేవుడి దగ్గరికి వచ్చిందో అలాగే మనం కూడా దేవుడి దగ్గరికి రావాలి. అలాగే మనం మన సండే స్కూల్కి వెళ్తూ దేవునిలో ఇంకా బలంగా మనం ముందుకు పోవాలని ఈ యొక్క పప్పెట్ షో ద్వారా మీకు తెలియజేస్తుంది. క్లోజింగ్ ప్రేయర్ పాస్టర్ వి సంపత్ కుమార్ గారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నతుడ ప్రభువా, నీకే స్తోత్రములు, నీకే వందనాలు దేవా. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా తండ్రి, పప్పెట్ షో ద్వారా తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి, నువ్వు మా అందరితో నీవు మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. ప్రారంభం నుంచి చివరి వరకు దేవా నీకు మహిమకరంగా నీకు జరిగించిన విధానం బట్టి నీకే స్తోత్రాలు. ఈ యొక్క జేసీఎం మినిస్ట్రీస్ని నీవే దీవించండి, నీవే ఆశీర్వదించండి. వారు చేయించిన పరిచయను నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభువా తండ్రి, ప్రతి స్థలంలో తండ్రి వారిని నడిపించి ప్రభువా, ప్రతి స్థలంలో దేవా చిన్న బిడ్డలను దేవా నీ మార్గంలో నీవే నడిపించండి. మరి ముఖ్యంగా దేవా వారు వెళ్తున్న మార్గంలో నీవు తోడుగుండి నీడుగుండి సహాయం చేయండి. ఈ యొక్క ప్రోగ్రామ్ను దేవా వారు టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు దేవా, ఎవరైతే వీటిని చూస్తున్నారో ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డతో నీవే మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీ వైపు నీ మార్గంలో నడిపించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ, ఇక కార్యక్రమం చూస్తున్న వారిని అలాగే ఇక కార్యక్రమం జరిగిస్తున్న వారందరూ కూడా నీవే జ్ఞాపకం చేసుకొని దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో దేవా ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యున సహవాసము ఇక కార్యక్రమానికి చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే జేసీఎం మినిస్ట్రీస్కి యవనస్తులకు అందరూ కూడా ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. పిల్లలు, ఈ ప్రోగ్రామ్ని మీరు ప్రైజ్ హెచ్డి టీవీ ఛానల్లో మాత్రమే కాకుండా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు వీక్షించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి జీసస్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ @Alex Naveen. సో మీకు మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ అండ్ ప్లీజ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మై చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ని ప్రతి ఆదివారము సాయంత్రం 5 గంటలకు ప్రైజ్ హెచ్డి టీవీ ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మీ స్నేహితులతోనూ మీ బంధుమిత్రులతోనూ ఈ